నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదంటే చాలా అగ్రెసివ్ గా ఆడడం. అంత అగ్రెసివ్ గా ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ మణికంఠని ఇట్లా పట్టి తోసేసి అతను కింద పడిపోతాడు. అతనికి ఏమవుతుంది అన్నది కూడా పట్టించుకోకుండా వాళ్ళు గేమ్ మీదనే కాన్సన్ట్రేట్ పెట్టున్నారు. సో అంత అగ్రెసివ్ అవసరం లేదు, గేమ్ గేమ్ లాగా ఆడాలి. మనుషుల్ని కూడా చూసుకోవాలి కదా, అక్కడ హెల్త్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు 100 days ఉందామని వెళ్ళిన వాళ్ళకి ఎట్లా ఉంటది. సుష్మిత కూడా ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుందండి? యష్మిక ప్రేరణ చాలా బాగా ఆడుతున్నారు. కాకపోతే ప్రేరణ స్టేబుల్ గా ఉంటుంది, యష్మిక అంత స్టేబుల్ గా ఉండట్లే. కొన్ని వర్డ్స్ వదిలేయడం అవి కూడా జరుగుతున్నది. ప్రేరణ కూడా నిన్న జరిగిన ఇష్యూలో కొన్ని వర్డ్స్ వదిలేసింది, మన ఈమె మీదకి క్యారెక్టర్ లెస్ అనడం. సో అట్లా స్టేబుల్ గా ఉంటే బాగుంటుంది కదా, వెళ్ళింది విష్ణుప్రియ ఉన్నారు కాబట్టి అలా react లేదు. విష్ణుప్రియ ఉమ్మింది అంటే వాళ్ళ మధ్యలో ప్రేరణ కావాలని నేను గేమ్ ఆడుతున్నా అని చెప్పి వెళ్ళింది. సో దాని వల్లనే విష్ణుప్రియ రియాక్ట్ అయింది తప్ప విష్ణుప్రియ చాలా స్టేబుల్ గా ఆడుతున్నది చెప్పాలంటే. game ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ చాలా స్టేబుల్ గా ఆడుతున్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఎందుకు అని అంటే తన మీద చాలా చాలా ఒపీనియన్స్ ఉన్నాయి అందరికి, తను బిగ్ బాస్ వెళ్ళకంటే ముందు. బట్ వెళ్ళిన తర్వాత అయితే ఆమె మట్టికి ఆమె గేమ్ ఎంత ఆడాలి అండ్ స్టేబుల్ గా, ఒకరిని తిట్టట్లేదు లేకపోతే ఒకరిని వేరేలా మాట్లాడట్లేదు. తన స్ట్రెంత్ తను యూజ్ చేస్తుంది, తన గేమ్ తన ఆట. టాప్ 5 లో ఉంటదండి ఎందుకు? ఐ డోంట్ థింక్ సో, బట్ రావచ్చు. టాప్ 10 లో అయితే ఉండొచ్చు. ఇప్పుడు scenario ప్రకారం ఎవరు టాప్ 5 లో ఉంటారండి? టాప్ 5 అభయ్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, అండ్ మణికంఠ ఎమోషనల్ గా అయితే గేమ్ ప్లే చేస్తున్నాడు మరి చెప్పలేము, ఉండొచ్చేమో. తర్వాత ప్రేరణ ఉండొచ్చు అండ్ యష్మి కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నాడండి? నబిల్ చాలా బాగా ఆడుతున్నాడు, కానీ అతను ఇంకా బయటకు రావాలి. ఇంకా అంటే ఎలిమినేట్ ఒక గేమ్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత అతను డౌన్ అయిపోవడం అట్లా కాకుండా ఈ హ్యాస్ టు కమ్ అప్ విత్ మోర్ పాయింట్స్. అతను ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు కదా, సో అతను ఇంకా బాగా ఆడొచ్చు అని నేను అనుకుంటున్నాను. గీత ఎలా ఆడతారు? సీత కూడా సేమ్ విష్ణుప్రియ లాగానే షీఈస్ వెరీ స్టేబుల్. అండ్ నిన్న జరిగిన టాస్క్ లో కూడా ఎక్స్ టాస్క్ లో తను నిఖిల్ దగ్గరికి వెళ్ళి షీ విల్ ఆస్క్ కదా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి చీఫ్ అవ్వడానికి అని చెప్పినప్పుడు తను నిఖిల్ సోనియాకి ఇవ్వడం అనేది అది చాలా వర్స్ట్ డెసిషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఎందుకు అన్నది బిగ్ బాస్ కళ్యాణ్ కూడా తిట్టారు అబ్బాయి గారు, అది కరెక్ట్. అతనికి రెడ్ కార్డ్ ఇవ్వడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో రాంగ్. ఎందుకంటే బిగ్ బాస్ ఒకసారి అందరినీ పిలిచి వార్న్ చేస్తాడు, మీరు ఇట్లా మాట్లాడడం రాంగ్ అని చెప్పిన తర్వాత అబ్బాయి చెప్తాడు, నా క్యారెక్టర్ ఇది, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను జోక్ చేస్తున్నాను క్లియర్ గా చెప్పేస్తాడు. అతను కూడా అడుగుతాడు ఒక ఛాన్స్ కావాలంటే కన్ఫెషన్ రూమ్ కి నన్ను పిలవండి, నేను ఎందుకు మాట్లాడానో చెప్తాను అనేసి అబ్బాయి చెప్తాడు క్లియర్ గా. ఆయన కూడా రెడ్ కార్డ్ ఇవ్వడం అనేది రాంగ్ అనేది నా పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే గేమ్ ఎలా అనిపిస్తుంది? కొంచెం అబ్బులు అంటాడు, కొంచెం సెంటిమెంట్ అంటాడు. సో అతని గేమ్ జెన్యూనా ఫేకా? మణికంఠ ఏంటంటే ఎమోషనల్ గా ట్రాప్ చేయాలని చూస్తున్నాడు. ఫస్ట్ వీక్ లోనే ఎమోషనల్ బర్స్ట్ ఓపెన్ అయిపోయింది. సరే అనుకుందాం అతని సిచ్యువేషన్స్ వల్ల ఓపెన్ అని అనుకున్నాం. మళ్ళీ సెకండ్ వీక్ ఒక గేమ్ ప్లే చేస్తాడు. మళ్ళీ లాస్ట్ వీక్ లో కూడా మొన్న కూడా నేను కెమెరా ముందు ఏడవను, నేను ఇక్కడే ఏడుస్తాసి ఇట్లా ఎమోషనల్ గా ట్రాప్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఓకే బ్రదర్, ఇప్పుడు షోలో ఎక్కువ హద్దులు ముద్దులు ఇలాంటి ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు, ఏమనిపిస్తుంది కదా? అది ఎవ్రీ సీజన్ లో కామన్ గానే ఉండేది. సో ఎక్కువ అంటే సోనియా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా డిస్టర్బెన్స్ అనుకోవచ్చు. చాలా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇదే ఈ సోనియా ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి బయటకు వస్తే అతను డెఫినెట్ గా టాప్ 5 క్యాండిడేట్. కానీ ఆ ఫ్రెండ్స్ మధ్యలో ఉంటే మాత్రం చెప్పలేము, బికాజ్ ఆయన ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు ఒక్కొక్కసారి సోనియా వల్ల. సో పృథ్వీరాజ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? జెన్యూన్ గా ఉందా? అదే పృథ్వీకి బ్యాలెన్స్ లేదండి. పృథ్వీ ఏంటిదంటే ఎంతసేపు గేమ్ 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 అంతే. ఆ గేమ్ లో తను గేమ్ ఆడడానికి వెళ్ళాడు, గేమ్ ఆడాలి, బట్ అతను కాన్షియస్ ఉండాలి కదా సరౌండింగ్స్ లో ఏం జరుగుతుందని. ఆ కాన్షియస్ లేకుండా చాలా అగ్రెసివ్ అయిపోవడం, కంట్రోల్ లేదు, ఎఫర్ట్ కూడా యూజ్ చేసిండు. సో ఇవన్నీ అతను చేసే మిస్టేక్స్. సో పృథ్వీ ఈ అగ్రెషన్ ని కంట్రోల్ చేసుకొని గేమ్ ఆడితే బాగుంటది, బట్ ఇదే అగ్రెసివ్ మోడ్ లో అయితే చెప్పలేము కదా, ఆడియన్స్ ఎప్పుడు ఇది చేస్తారో చెప్పలేము. సో అగ్రెసివ్ గేమ్ ఆడాలి, అగ్రెషన్ కూడా ఉండాలి, కానీ ఎంతవరకు వస్తున్నామో అంతవరకు ఉండాలి. నైనిక ఆల్రెడీ ప్రూవ్ అండి, ఫస్ట్ వీక్ లోనే ఆమె ప్రూవ్ చేస్తుంది. లేదు, షీఈస్ వెరీ స్టేబుల్. ఎక్స్ దాంట్లో కూడా మొన్న జరిగిన దాంట్లో విష్ణుప్రియకి స్టాండ్ తీసుకుంది. ఎక్కడ ప్రేరణ క్యారెక్టర్ లెస్ అన్నప్పుడు నైనికానే స్టాండ్ తీసుకుంది. నువ్వు వెళ్ళి కొట్టొచ్చు కదా, పర్సనల్ అసోసియేషన్ చేయొద్దు. గేమ్ వరకు ఉంటే గేమ్ వరకు ఉండాలి, నువ్వు ఎందుకు సైలెంట్ కావాలి. నైనిక తన టర్న్ వచ్చినప్పుడు ఎంత వరకు ఉండాలి, గేమ్ ఎంత వరకు ఆడాలి, ఎవరితో ఎంత వరకు ఇన్వాల్వ్ చేయాలి. ఈజ్ అ గుడ్ గేమర్, డెఫినెట్ గా టాప్ 5 లో ఉంటుంది అని. ఓకే సార్, టైటిల్ విన్నర్ ఎవరనుకుంటున్నారు మీరు? ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి, చెప్పలేము. బట్ కాంపిటీషన్ వచ్చేసి మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ అంటే ఎవరు లేరు. నేను నార్మల్ గా వీక్ ఆన్ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి ఎవరు బాగా ఆడతారు అది చూస్తాను. ఇప్పటి వరకు నాకు స్టేబుల్ గా
ఉంది అంటే అభయ్ అండి. అభయ్ హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది సార్? అంటే అప్పుడు ఎన్టీఆర్ చేశారు, తర్వాత నాని గారు చేశారు, ఇప్పుడు ఆయనే కంటిన్యూ అయితే బాగుంటది లేదా బాలయ్య ఇంకెవరైనా చేస్తే బాగుంటది? ఒక చేంజ్ జరిగితే బాగుంటుంది అనుకో. బికాస్ కంటిన్యూస్ గా 5 సీజన్స్ నుంచి నాగార్జున సార్ ఒక్కరే చేస్తా ఉన్నారు కదా. సో ఒక చేంజ్ ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాను. అంటే పాప